హైడ్రా పర్మిషన్‌తో లేక్ వ్యూ ఉన్నటువంటి 120 గజాల ఇల్లు కార్నర్ బిట్‌లో ఉంటుంది. మార్కెట్ కంటే ధర తక్కువుంటుంది. హైడ్రాకి సంబంధించిన లెటర్ గూడా మీకు పైన స్క్రీన్ మీద ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. లైవ్‌లో వచ్చినప్పుడు గూడా మీకు హైడ్రాకి సంబంధించిన పర్మిషన్ గూడా చూయించడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. నేను మీ అంజయ్యను. ఇదొక ప్రమోషన్ వీడియో కాబట్టి డైరెక్ట్ పైన ఫోన్ నంబర్ ఇస్తున్నాను. మా నుంచి గానీ, ఇతర ఏ వ్యక్తి నుంచి గానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలంటే కింద నంబర్ ఇస్తున్నాను. ఇక ఇల్లు యొక్క ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇల్లు వచ్చేసి మనకు పెద్దంబర్పేటలోని స్వగృహ కాలనీలో ఉంటుంది. ఇక ఇల్లు యొక్క వివరాలకు వెళ్ళినట్లయితే ఇల్లు 120 గజాలలో వెస్ట్ అండ్ సౌత్ కార్నర్లో 2 కూడా 30 ఫీట్ల వైడ్ రోడ్తోని 27x40 డైమెన్షన్స్లో 1080 ఎస్ఎఫ్టీలో మనకు 2 బిహెచ్కే కట్టడం జరిగింది. మనకు G+1 పర్మిషన్ కూడా ఉంటుంది. లోపల ఇల్లు ఏ విధంగా ఉందో చూసే ముందు ఇల్లుకు చుట్టుపక్కల రోడ్డు కనుగొట్టి చాలా అద్భుతంగా ఉంటుంది. విజయవాడ 8 లైన్ హైవే పెద్దంబరిపేట నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. హయత్ నగర్ బస్టాండ్ నుంచి మనకు కేవలం 4 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా ఎల్బీ నగర్ మెట్రో నుంచి మనకు 8 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. వార ఎగ్జిట్ నెంబర్ 11 పెద్దంబరపేట వచ్చేసి మనకు కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. చుట్టుపక్కల స్కూల్స్, కాలేజెస్, సూపర్ మార్కెట్లు అన్నీ చాలా దగ్గరలో ఉంటాయి. మన ఇంటి వెనకాలనే ఒక ప్లాట్ ఉంటుంది. దాని వెనకాల మనకు పార్క్ ఉంటుంది. హైడ్రాకి సంబంధించిన సర్టిఫికెట్ కూడా ఉంటుంది. లోపల ఇల్లు ఏ విధంగా ఉందో చూద్దాం. వెస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాను. మనకు విశాలమైన పార్కింగ్ ఉంటుంది. ఇటు చూసుకున్నైతే పైకి వెళ్ళడానికి మెట్లు. ఇక్కడ మనకు పార్కింగ్‌లో ఏదైతే వాల్‌కు టైల్స్ చూస్తున్నారో మంచి గోల్డెన్ పట్టీలతోని అద్భుతమైన టైల్స్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో పార్కింగు. ఈజీగా ఒక కారు, ఒక 2 బైకులు పట్టే విధంగా ఉంది. ఇటు చూసుకున్నట్లయితే ఇది ఈశాన్యం అవుతది. ఈశాన్యంలో బోర్ పాయింట్ ఏశారు. పుష్కలంగా నీళ్లున్నాయి. మనకు మున్సిపల్ వాటర్‌కి సంబంధించిన సంప్ కూడా ఇవ్వడం జరిగింది మనకు. కృష్ణా వాటర్ కూడా అవైలబుల్ ఉన్నాయి మనకు. డ్రైనేజ్ వచ్చేసింది. అన్ని రకాల ఫెసిలిటీలు ఉన్నాయి. ఇటు చూసుకున్నట్లయితే చూసుకోండి ఇల్లు వెనకాల మంచి సెట్ బ్యాక్‌లతోని చాలా అద్భుతంగా ఉంటుంది. ఏదైతే ఈ సింహద్వారం చూస్తున్నారో 2 బిహెచ్కే పోర్షను దీనికి వాడిన చౌకోట్స్ కానీ, డోర్స్ కానీ మంచి క్వాలిటీ గల మంచి టేక్ వుడ్‌తోని వాడడం జరిగింది. హార్డ్‌వేర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. నార్త్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాను. చూసుకోండి లాంగ్ హాల్ ఎంత బాగుందో చూసుకోండి. మనకు 40x22 డైమెన్షన్ చాలా అద్భుతంగా ఉన్నాయి. మంచి ప్లానింగ్‌తోని కట్టడం జరిగింది. వెంటిలేషన్ పరంగా విండోలతోని, ఫాల్ సీలింగ్ అద్భుతమైన మంచి లైట్లతోని 100% వాస్తు ప్రకారంగా మనకు ఈస్ట్ కూడా ఒక డోర్ కూడా పెట్టడం జరిగింది. మీరు భవిష్యత్తులో ఇక్కడ పార్టీషన్ చేసుకుంటే ఇది హాల్ అవుతుంది. ఇటు టీవీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకోండి చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంత విశాలంగా వచ్చిందో. ఈజీగా ఒక పెద్ద దివాన్ వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా వెంటిలేషన్ పరంగా విండోతోని, సరిపడిన సెల్ఫ్లతోని, ఇక్కడ ఏదైనా సామాన్లు పెట్టుకునే లోరు పొడివ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ లైట్లతో అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో మనకు అటాచ్డ్ బాత్రూమ్తో ఇవ్వడం జరిగింది. చూసుకొని అందులో వాడిన టైల్స్ కానీ, నల్లలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా చిల్డ్రన్ బెడ్రూము, విశాలమైన హాలు, 100% వాస్తు ప్రకారంగా ఒక డోరు. చూసుకోండి కిచెన్ కూడా ఎంత పెద్దగా రావడం జరిగిందో. ఈజీగా ఒక ముగ్గురు నలుగురు వంట చేసుకునే విధంగా మంచి ప్లాట్ఫామ్తోని, మంచి టైల్స్ వాడి, వెంటిలేషన్ పరంగా విండోతోని, సరిపడిన సెల్ఫ్లతోని చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే ఇది మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత పెద్దగా ఉందో. ఈజీగా ఇందులో కింగ్ సైజ్ బెడ్ అయితే 100% వస్తుంది మనకు. మంచి ఫ్లోరింగ్ కూడా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మంచి లైట్ కలర్స్ వాడి, వెంటిలేషన్ పరంగా విండోతోని, ఫాల్ సీలింగ్ లైట్లతోని, సరిపడిన సెల్ఫ్లతోని ప్రతి ఒక్కటి మంచి ప్లానింగ్తో ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకున్నట్లయితే మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకుంటే ఇందులో టైల్స్ కూడా అద్భుతంగా వాడడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా మనకు 2 బిహెచ్కే పోర్షను 1080 ఎస్ఎఫ్టీలో కట్టడం జరిగింది. ఇల్లుకు మనకు G+1 పర్మిషన్ కూడా ఉంటుంది. మనకు లేక్ వ్యూ ఉన్నందుకే రేటు తక్కువ ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. చివరిగా దీని రేటు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మార్కెట్లో యాక్చువల్గా 120 గజాల ఇల్లు G+1 పర్మిషన్తో 75-76 లక్షలు ఉంటుంది. కానీ తను మాత్రం లేక్ వ్యూ ఉన్న కారణంగానే కేవలం 69 లక్షల రూపాయలు మాత్రమే. ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు. మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. ఇదొక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ పైన ఓన్ నంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకుంటే కింద నంబర్ ఇస్తున్నాను. ఒక 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో ఏ బ్యాంకులో సరే 80% బ్యాంక్ లోన్ వస్తుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. టెర్రస్ పైన చూసుకుంటే మంచి ఫ్లోరింగ్తోని చుట్టుపక్కల అన్ని ఇండ్ల మధ్యలో మన వెనకాల ఒక ప్లాట్ ఉంటుంది. వెనక ప్రకృతి వనం చేసి గవర్నమెంట్కి సంబంధించిన పార్క్ కూడా ఉంటుంది. లేక్ వ్యూ ఉన్న కారణంగా మనకు హైడ్రాకి సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఉంటుంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. లైవ్లో వచ్చినప్పుడు ఈ సర్టిఫికేట్ చూపించడం జరుగుతుంది. సదా మీ సేవలో అంజయ్య.